ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనగానే అందులో కాన్సెప్చువల్గా ఏముండదు, మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, బైహార్ట్ చేస్తే చాలు ఉంటుంది. 100% దట్ ఇస్ రాంగ్. అండ్ ఇనార్గానిక్లో ఉండే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ మనకి పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది. ఆ పీరియాడిక్ టేబుల్లో టోటల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలో గ్రూప్స్లో ఎలా మారుతున్నాయి, పీరియడ్స్లో ఎలా మారుతున్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, వీటన్నిటి మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలి. అంటే ప్రతి ప్రాపర్టీకి అది ఎందుకు రీజన్, ఆ ప్రాపర్టీ ఎలా మారుతుంది, అలా మారడానికి రీజన్ ఏంటి, ఇలా ప్రతి ప్రాపర్టీకి రీజన్ తెలిసి ఉండాలి. ఇట్లా అన్ని ప్రాపర్టీస్కి మనం ప్రాపర్గా రీజనబుల్గా వాటిని తెలుసుకోగలిగితే వీటి అప్లికేషన్ మీద మిగతా బేస్ అయి ఉంటాయి. అంటే కెమికల్ బాండింగ్ అని, ఆఫ్టర్ దట్ మళ్ళీ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఈ టాపిక్స్లో వచ్చేవన్నిటికీ ఇవే రీజన్. సో ఫండమెంటల్గా ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ బాండింగ్, ఇవి 2 టాపిక్స్ ప్రాపర్గా నేర్చుకుంటే అన్నీ రీజనబుల్గా ప్రతి దాన్ని కాన్సెప్చువల్గా నేర్చుకోగలిగితే మిగతావన్నీ వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. వీటి తర్వాత ఇంకొంచెం బాగా ఇంపార్టెంట్ అంటే కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ అని ఉంటుంది. అందులో నుంచి ఆల్మోస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఆ ఒక్క టాపిక్ నుంచే. అందులో ఈ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అవన్నీ ఉంటాయి. వీటికి రిలేటెడ్గా కొంచెం కనెక్టివ్గా ఉన్నవే. ఈ రీజన్స్ అన్నీ ప్రాపర్గా నేర్చుకుని దాన్ని అప్లై చేయగలిగితే ఆల్మోస్ట్ ఆ టాపిక్ కూడా వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు. సో మెయిన్గా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం రీజన్ ఏంటంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ గుర్తుపెట్టుకుని ఉందంటే మనం తక్కువ అర్థం చేసుకున్నాం అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విషయం మీద క్లారిటీ ఉంటే వాళ్ళు హ్యాపీగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారు. ఆ కొంచెం గుర్తుపెట్టుకోవడం ఈజీ అయిపోతుంది అప్పుడు కొంచెం ఉన్నా కూడా. సో అది మిస్ కాకుండా ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా డీల్ చేయగలరు ఇనార్గానిక్ కెమిస్ట్రీని.